జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో నేను మేను అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. నేను మేను అవి రెండు కూడా ద్వంద్వాలు, జంటలు. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఆధేయము ఆధారము, ధర్మము సత్యము. ఒకటి కనిపిస్తూ ఉంటుంది, రెండవది నడిపిస్తూ ఉంటుంది. నేను లేకుండా మేను లేదు. నేను అనే దాని యొక్క ఉనికి బహిర్గతం కావాలంటే మేను తప్పనిసరిగా అవసరం. నేను నుండి మేను ఆవిర్భవించినప్పటికీ మేనులో మాత్రం మార్పులు జరుగుతూ ఉంటాయి, నేనులో మాత్రం మార్పులు జరగవు. మార్పులు జరగని నేను నుండి నిరంతరం మార్పులు చెందే మేను ఆవిర్భవించి అది సృష్టి స్థితి లయలకు అనుగుణంగా మార్పులు చెంది రూపాంతరం చెంది చివరికి మరలా ఆ నేనులోనే కలిసిపోతుంది. కాబట్టి నేనును మేను నుండి భౌతికంగా వేరు చేయలేం, కానీ జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే నేనును భావపరంగా అనుభవించవచ్చు. కాబట్టి నేను అనే దాని గురించి స్పష్టంగా అవగాహన చేసుకుంటే ఆ నేనే దేహం అంతటా వ్యాపించి ఉంది అనే భావన కలిగితే ఇక భౌతిక శరీరానికి ఉనికి లేదు. నేను అనేది భౌతిక శరీరానికే పరిమితమైనప్పుడు అది కుంచుకొని ఉంటుంది, అది కూడా పరిమితంగానే ఉంటుంది. అదే నేను భౌతిక శరీరం నుండి వేరైతే విశ్వం అంతటా వ్యాపిస్తుంది. అంతిమంగా శాస్త్రయుక్తంగా విశ్లేషించి చెప్పాలంటే నేను మేను రెండు వేరు కావు. నేనే మేను, మేనే నేను. ఏకత్వం నుండి ద్వంద్వం వస్తుంది, ఆ ద్వంద్వం మళ్ళా తిరిగి ఏకత్వంలో కలిసిపోతుంది. ద్వంద్వాలు ఏవి నిలకడ కాదు, శాశ్వతం కానే కాదు. ఉన్నది ఒక్కటే అనే భావన కలిగిందంటే ఇక జీవిత పరమార్థం నెరవేరినట్లే. సత్యదర్శనం అంటే మేను అనే దానికి ఇక ఉనికి లేదు అనే సత్యాన్ని గ్రహించటమే. సత్యం అంటే తెలుసుకోవటం, సత్యదర్శనం అంటే అనుభవంలోకి రావటం. ఈరోజు మీరు అన్నమయ కోశ శుద్ధిని గురించి తెలుసుకోబోతున్నారు. అన్నమయ కోశ శుద్ధి. ఇంతకుముందు మీరు సప్తకోశ శుద్ధిని గురించి తెలుసుకున్నారు. సప్తకోశ శుద్ధి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, చిత్తమయ, ఆత్మమయ కోశాలని 7 అంతస్తులు ఉన్నాయి, 7 చక్రాలు ఉన్నాయి, 7 భాగాలు ఉన్నాయి. ఈరోజు మీరు అన్నింటికంటే ఆధారంగా అడుగున అన్నింటికీ ఆవాసం ఇచ్చేటటువంటి అన్నమయ కోశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి అసలు మానవుడికి కానీ ఏ ప్రాణికైనా సరే శరీరం యొక్క అవసరం ఏమొచ్చింది? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. చాలామంది భగవంతుడు సృష్టి చేస్తున్నాడు అంటారు. భగవంతుడు సృష్టి చేయటం అంటే ఏమీ జరగదు. శుద్ధ చైతన్యంలో జరిగినటువంటి మార్పుల వలన, రూపాంతరం వలన, పరిణామం వలన ముందు ప్రాణశక్తి ఏర్పడుతుంది. ఆ ప్రాణశక్తి తర్వాత సంకల్ప శక్తిగా మారుతుంది.
సంకల్పం నెరవేరాలంటే తప్పనిసరిగా దానికి వస్తువు కావాలి, ఆకారం కావాలి. అందువల్ల సంకల్పమే వస్తువుని, ఆకారాన్ని, శరీరాన్ని తయారు చేసుకుంటుంది. తన సంకల్పం నెరవేరేంత వరకు ఆ వస్తువును, ఆకారాన్ని, శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. సంకల్పం నెరవేరిన తర్వాత వస్తువు యొక్క అవసరం లేదు కాబట్టి ఆ వస్తువు మరలా తిరిగి విశ్వంలో కలిసిపోతుంది. వస్తువు ఏర్పడటానికి మూలమైనటువంటి ముడి పదార్థం పంచభూతాల రూపంలో అందించబడుతుంది. ఆ పంచభూతాలకు ఆధారం కూడా భగవంతుడే. కాబట్టి మొత్తం మీద జాగ్రత్తగా విశ్లేషించేటట్లయితే ఈ చరాచర జగత్తు అంతా కూడా భగవంతుడి నుండి ఆవిర్భవించి మరలా తిరిగి ఆ భగవంతుడిలోనికి ఐక్యం చెందుతుంది. అందుకే భగవంతుడిని విశ్వానికి తండ్రిగా భావిస్తూ సృష్టికర్తగా పిలుస్తూ ఉంటారు. విశ్వంలో జరిగే సృష్టి మొత్తానికి కర్త ఆయనే కాబట్టి ఆయన్ని సృష్టికర్తగా, భగవంతుడిగా, విశ్వానికి తండ్రిగా భావిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి దేహానికి సంబంధించినటువంటి మేధస్సును వెష్టి మేధస్సు అంటారు. ఇటువంటి మేధస్సులు విశ్వం మొత్తం వ్యాపించి ఉంటాయి, అనంతంగా ఉంటాయి, అనూహ్యంగా ఉంటాయి. వాటన్నింటినీ కలిపి సమిష్టి మేధస్సు అంటారు. ఒక వ్యక్తి దేహానికే పరిమితమైతే వెష్టి మేధస్సు. విశ్వమంతటికి సంబంధించి కనుక ఉంటే అది సమిష్టి మేధస్సు. సమిష్టి మేధస్సులో అనంతమైన మేధస్సులు ఉంటాయి. అవి అన్ని ప్రాణులకు, జీవులకు, నిర్జీవులకు సంబంధించి ఉంటాయి. నిర్జీవులలో పరిణామం నెమ్మదిగా జరుగుతుంది, జీవులలో పరిణామం వేగంగా జరుగుతుంది. జీవులకి పరిమితమైనటువంటి కాలం ఉంటుంది, జీవిత కాలం ఉంటుంది. నిర్జీవులకి అనూహ్యమైనటువంటి కాల పరిమితి ఉంటుంది. అయితే ఈ మానవ దేహం ఏర్పడటానికి మూలమేమిటి, ఆధారం ఏమిటి, అవసరం ఏమిటి, దీని గురించి తెలుసుకుందాం. సృష్టిలో నిర్జీవుల నుండి జీవులు ఏర్పడ్డాయి. జీవులకు పుట్టుక, పెరుగుదల, మరణం తప్పనిసరిగా ఉంటాయి. అవి సృష్టి, స్థితి, లయలు. మానవ జీవితం ఏర్పడటానికి కూడా తప్పనిసరిగా కోరికలు, ఆశయాలు, సంకల్పాలు ఉంటాయి. కోరికలు, ఆశయాలు, సంకల్పాలు వీటన్నిటిని కలిపి జీవుడు అంటారు. ఆ జీవుడు తన కోరికలు, సంకల్పాలు, ఆశయాలు వగైరా వగైరా వాటి మొత్తాన్ని నెరవేర్చుకోవటం కోసం తప్పనిసరిగా శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఎటువంటి శరీరం ద్వారానైతే తన కోరికలు, సంకల్పాలు నెరవేరుతాయో అటువంటి శరీరాన్నే తయారు చేసుకుంటాడు. కోరికలు, సంకల్పాలు నెరవేరితే శరీరం యొక్క అవసరం ఉండదు. ఒకవేళ ఈ జీవిత కాలంలో ఆ కోరికలు, సంకల్పాలకి మరికొన్ని కోరికలు, సంకల్పాలు అదనంగా చేరేటట్లయితే ఈ శరీరం బలహీనపడుతుంది. కాబట్టి జీవుడు ఈ దేహం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. భావ సారూప్యం ఉన్నటువంటి మరొక దేహాన్ని ఎన్నుకుంటాడు. అంటే దేహం మరణిస్తుంది, జీవుడు మాత్రం కొనసాగుతాడు. మీకు ఒక విషయం చెప్తున్నాను. జీవుడిలో మార్పులు వస్తూ ఉంటే దేహంలో కూడా మార్పులు వస్తాయి. జీవుడు కరిగిపోతూ ఉంటే దేహం కాంతివంతంగా తయారవుతుంది. జీవుడు బలోపేతమైతే దేహం బలహీనపడుతుంది. జ్ఞాని కోరికలు, ఆశయాలను, సంకల్పాలను నెరవేర్చుకొని
అదనంగా కోరికలు, ఆశయాలు, సంకల్పాలను పెంచుకోడు. అజ్ఞాని ఉన్నటువంటి కోరికలు, సంకల్పాలు, ఆశయాలకు అదనంగా మరికొన్నింటిని చేర్చుకుంటాడు. అదనంగా కోరికలు, ఆశయాలు, సంకల్పాలు ఏర్పడుతూ ఉంటే, కలుస్తూ ఉంటే ఈ దేహం యొక్క జీవితకాలం సరిపోదు. కాబట్టి జీవుడు దేహాన్ని వదిలిపెట్టి మరొక దేహం కోసం అన్వేషణ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా దేహాలు మారుతూ ఉంటాయి, జన్మలు పొడిగించబడతాయి, కర్మలు కూడా పొడిగించబడతాయి. అయితే ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవరికైతే కోరికలు, సంకల్పాలు, ఆశయాలు ప్రకృతికి అనుగుణంగా ఉంటాయో వారి దేహం ప్రకృతికి అనుగుణంగా కొనసాగుతుంది. కాబట్టి అది జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది. ఎవరి కోరికలు, సంకల్పాలు, ఆశయాలు ప్రకృతికి విరుద్ధంగా ఉంటాయో వారి దేహం బలహీనంగా ఉంటుంది, జీవుడు బలంగా ఉంటాడు. జీవుడికి దేహానికి మధ్య సమన్వయం ఉండదు. దేహం బలహీనమవుతుంది కాబట్టి అది పనికి రాదు అనేటటువంటి ఉద్దేశంతో జీవుడు దేహాన్ని త్యాగం చేయటం జరుగుతుంది, వదిలించుకోవటం జరుగుతుంది. ఆ దేహ త్యాగాన్నే మరణం అంటారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. దేహం ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుంది, రుగ్మతలతో కొనసాగితే ఎలా ఉంటుంది, దేహం అందంగా ఉంటే ఎలా ఉంటుంది, అందవిహీనంగా ఉంటే ఎలా ఉంటుంది, దేహం కాంతివంతంగా ఉంటే ఎలా ఉంటుంది, కాంతి విహీనంగా ఉంటే ఎలా ఉంటుంది, శారీరక అంగసౌష్ఠవం అద్భుతంగా ఉంటే ఎలా ఉంటుంది, అంగసౌష్ఠవం సక్రమంగా లేకపోతే ఎలా ఉంటుంది. మన ప్రయాణం సక్రమంగా కొనసాగి మనం గమ్యాన్ని చేరాలంటే మన వాహనం ఎలా ఉండాలి, కండిషన్లో ఉండాలి. వాహనం కండిషన్గా లేకపోతే ఏమవుతుంది, ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది. ఈ వాహనాన్ని వదిలి వేరే వాహనంలోనికి ప్రవేశించవలసి వస్తుంది. ఆ వాహనం ద్వారా మన ప్రయాణాన్ని కొనసాగించవలసి వస్తుంది. ఒక ఇల్లు శిథిలమైపోయిందనుకోండి, ఆ ఇంట్లో మనం నివసించలేం కదా. శిథిలమైనటువంటి గృహాన్ని నేలమట్టం చేసి మరొక గృహాన్ని నిర్మించుకోవటము, లేదా సురక్షితంగా మరొక గృహంలోనికి చేరటం జరుగుతుంది కదా. మానవ జీవితం కూడా అంతే, అందుకు భిన్నం కానే కాదు. అయితే శరీరం ద్వారా కొన్ని ధర్మ కార్యక్రమాలు నెరవేరాలంటే ఈ శరీరం తప్పక ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. మనసు ఉల్లాసంగా ఉంటే అంతరంగం సంతృప్తిగా ఉంటుంది. అంతరంగం సంతృప్తిగా ఉంటే జీవితం ఆనందమయమవుతుంది. జీవితం ఆనందమయమైతే సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగిస్తూ విశ్వంలో సునాయాసంగా కలిసిపోవచ్చు. మరొక విషయం చెప్తున్నాను. ఈ దేహం అనేది భూమి తత్వానికి సంబంధించి ఉంటుంది. దీనిలో అన్నీ కూడా ఆశ్రయించి ఉంటాయి. పంచభూతాలు ఉంటాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి, పంచ కర్మేంద్రియాలు ఉంటాయి, పంచ ప్రాణాలు ఉంటాయి, పంచ ఉప ప్రాణాలు ఉంటాయి, అన్ని అవయవ వ్యవస్థలు ఉంటాయి. ఆ తర్వాత మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనబడే అంతఃకరణాలు కూడా ఉంటాయి. కాబట్టి శరీరం అనేది అన్నింటినీ భరిస్తుంది, అన్నింటినీ మోస్తుంది, అన్నింటినీ సురక్షితంగా కాపాడుతూ ఉంటుంది. శరీరాన్ని రథం అనుకుంటే
గుర్రాలన్నీ కూడా ఇంద్రియాలు అవుతాయి. రథం సక్రమంగా ముందుకు సాగకపోతే జీవిత ప్రయాణం కొనసాగదు కదా. మీరు ఆలోచించండి. ఇంకొక విషయం చెప్తున్నాను. శరీరం బలహీనంగా రుగ్మతలతో ప్రారంభం కావటానికి మూల కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే జబ్బులు వస్తున్నాయి. కొంతమంది పుట్టుక మహోన్నతంగా ఉండి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో అతి భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులు సంభవించి మధ్యలోనే బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకు మూల కారణం ఏంటి? దేహం కానే కాదు. దేహం అనేది ఆధేయం. దాన్ని నడిపించేటటువంటి జీవుడు ఆధారం. ఆధారాన్ని బట్టి ఆధేయం ఉంటుంది. ఆధారం బలంగా ఉంటే దేహం బలహీనంగా ఉంటుంది. ఆధారం కరిగిపోతూ ఉంటే దేహం బలోపేతమవుతుంది. కాబట్టి అంతరంగ సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉంటే దేహం బలహీనపడుతూ ఉంటుంది. అంతరంగ సంస్కారాల మోతాదు తగ్గుతూ ఉంటే దేహం పటిష్టంగా, దృఢంగా, శక్తివంతంగా, కాంతివంతంగా, తేజోవంతంగా ఉంటుంది. ఇటువంటి దేహం ఎందుకు కావాలి? దాని యొక్క అవసరం ఏమిటి? మరొక విషయం చెప్తున్నాను. తల్లిదండ్రులు మనకి బీజాలను ఇస్తున్నారు. ఆ బీజాల ద్వారానే జీవిత కార్యక్రమం మొదలవుతుంది. ఆ కార్యక్రమం జీవితాంతం కొనసాగుతుంది. అంతిమంగా ఆ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో జీవించేటటువంటి జీవన విధానం మొత్తం కూడా ఆ బీజంలోనే నిక్షిప్తమై ఉంటుంది. జీవిత ప్రణాళిక మొత్తం ముందే నిర్ణయించబడుతుంది. జీవిత ప్రణాళిక మొత్తం ముందే నిర్ణయించబడి జీవితం ప్రారంభమవుతుంది. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నిక్షిప్తమైనటువంటి సంస్కారాల దశల వారీగా ప్రకోపిస్తూ కరిగిపోతూ ఉండి జీవిత ప్రణాళిక అమలు జరుగుతూ ఉంటుంది. అయితే అసలు మానవ జీవిత ప్రణాళిక ఏమిటి? ఏమీ లేదు. అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడిన గొప్ప వ్యక్తిని సమాజానికి కానుకగా అందించడమే. మనం అందించేటటువంటి సంతానం ఎలా ఉండాలి? బిడ్డలు అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అంగసౌష్ఠం ఉండాలి, ఉత్తమ సంస్కారాలు ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, గొప్ప వ్యక్తి లక్షణాలు ఉండాలి. అటువంటి బిడ్డలు తల్లిదండ్రులకు, కుటుంబానికి, సమాజానికి వరంగా ఉండాలి. కాబట్టి జీవిత ఆశయం ఏమిటి? జీవిత సంకల్పం ఏమిటి? మనం మంచి బిడ్డలకు జన్మనివ్వగలగాలి. మంచి బిడ్డలకు జన్మనివ్వగలగాలంటే, జన్మను ఇవ్వాలంటే ఆ బీజాలను విడుదల చేసేటటువంటి స్త్రీ పురుషులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, మాతృజీవులు ఎలా ఉండాలి? చెట్టును బట్టి విత్తనం కదా, విత్తనాన్ని బట్టి మొక్క కదా. చెట్టు బలహీనంగా ఉంటే విత్తనం కూడా బలహీనంగానే ఉంటుంది కదా. బలహీనమైనటువంటి విత్తనం ద్వారా బలహీనమైనటువంటి మొక్క వస్తుంది కదా. అది ఏదో ఒక రూపంలో, ఏదో ఒక దశలో, ఏదో ఒక విధంగా ప్రకృతి చే హరించి వేయబడుతుంది కదా. కాబట్టి ఒకే ఒక మాట చెప్తున్నాను. జీవిత సంకల్పము అంటే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే.
ఎవరైతే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందిస్తారో వాళ్ళ జీవిత సంకల్పం నెరవేరినట్లే. జీవిత సంకల్పం నెరవేరిందంటే మనం భూమి మీదకి వచ్చినటువంటి కార్యక్రమం ముగిసినట్లే, కార్యక్రమం విజయవంతమైనట్లే. కార్యక్రమం విజయవంతమవుతుంది కాబట్టి, విజయవంతమైంది కాబట్టి మనిషి ప్రశాంతంగా విశ్వంలో కలిసిపోతాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆరోగ్యం కానీ, సుదీర్ఘాయువు కానీ, మానసిక ప్రశాంతత కానీ, సంతృప్తి కానీ, ఆనందం కానీ ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించగలుగుతారు. అందుకు శరీరం ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కాంతివంతంగా ఉండాలి, తేజోవంతంగా ఉండాలి. స్థూల శరీరాన్ని చూసి జీవుడిని అంచనా వేయచ్చు. స్థూల శరీరం బలహీనంగా ఉందంటే జీవుడిలో కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, లక్ష్యాలు, గమ్యాలు ఎక్కువగా ఉన్నట్లే. భౌతిక దేహం కాంతివంతంగా, తేజవంతంగా ఉందంటే జీవుడు కరిగిపోతున్నట్లే. కాబట్టి జీవభావాన్ని కరిగించుకుంటే జీవిత పరమార్థం నెరవేరుతుంది. జీవభావాన్ని పెంపొందించుకుంటూ ఉంటే జీవిత పరమార్థం నెరవేరదు, ఆగిపోతుంది, కుంటుపడుతుంది. ఆ విధంగా జీవిత పరమార్థం నెరవేరకపోతే దాన్ని నెరవేర్చుకోవటం కోసం మరొక దేహం కోసం నిరంతరం అన్వేషణ చేస్తూ ఉండవలసిందే. దేహాలు మారుతూ ఉంటాయి, జన్మలు పొడిగించబడతాయి, కర్మలు కూడా పొడిగించబడతాయి. అది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అవుతుంది. కాబట్టి జీవిత పరమార్థం ఏమిటి? మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సక్రమంగా నిర్వహించి జీవిత పరమార్థం నెరవేర్చుకుని విశ్వంలో సునాయాసంగా కలిసిపోవటమే. కాబట్టి దేహాన్ని ఎలా ఉంచాలి? శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి. దానిని క్రమం తప్పకుండా పోషించాలి. కంఠపుష్టి ఉండాలి, ఆర్థిక పరిపుష్టి ఉండాలి, సమాజంపై పట్టుండాలి. ఆ తర్వాత జీవిత ధర్మాన్ని నెరవేర్చగలగాలి. ఫిజికల్ స్టామినా ఉండాలి, దాని నుంచి ఫైనాన్షియల్ స్టామినా వస్తుంది. ఫైనాన్షియల్ స్టామినా వచ్చిందనుకోండి, సోషల్ స్టామినా వస్తుంది. సోషల్ స్టామినా వచ్చిందనుకోండి, మనిషి స్పిరిచువల్ స్టామినాకి వెళ్ళగలుగుతాడు. కాబట్టి 4 అంతస్తుల మూలం ఏమిటి? ఆధారం ఏమిటి? పునాది ఏమిటంటే కండబలం, భౌతిక ఆరోగ్యం. ఇంకొక విషయం చెప్తున్నాను. ఎవరికైతే ఫిజికల్ స్టామినా ఉంటుందో, కండబలం బాగా ఉంటుందో, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మాతృత్వం అనేటటువంటి ఆ యజ్ఞం నెరవేర్చుకోవడం కోసం అవసరమైనటువంటి బీజాలని విడుదల గావించగలుగుతారు. కాబట్టి లైంగిక ప్రక్రియ సజావుగా సాగి జీవిత సంకల్పం నెరవేరాలంటే శరీరం తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉండవలసిందే. అయితే ఒక్క విషయం చెప్తున్నాను. శరీరం ఆరోగ్యంగా లేకపోవటానికి, అనారోగ్యం పెరగటానికి, రుగ్మతలు పెరగటానికి, జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడటానికి మూల కారణం ఏమిటో శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. చూడండి, శరీరానికి పరిసరానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. పంచభూతాల్లో కానీ, వృక్షాల్లో కానీ, జంతువుల్లో కానీ
పరిణామం జరగటానికి మూల కారణం ఏమిటంటే పరిసరాలలో సంభవించినటువంటి మార్పులకు అనుగుణంగా దేహంలో కూడా తప్పనిసరిగా మార్పులు రావాలి. పరిసరాలలో మార్పులు జరిగినప్పుడు తదనుగుణంగా భౌతిక దేహంలో మార్పులు సంభవించకపోతే ఏమవుతుంది? దేహం బలహీనపడుతుంది, దేహం తప్పనిసరిగా నశించిపోతుంది. పరిసరాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా భౌతిక దేహంలో మార్పులు వచ్చాయి అనుకోండి, పరిసరాల్లో వచ్చేటటువంటి మార్పుల్ని తట్టుకోగలిగినటువంటి శక్తి దేహానికి ఉందనుకోండి, ఆ దేహం చివరి వరకు ఆరోగ్యంగా ఉంటుంది. అంటే పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా దేహంలో కూడా మార్పులు వచ్చేటట్లయితే ఆ దేహం తప్పనిసరిగా చివరి వరకు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది. బయట నుండి ఏవైనా కానీ విష పదార్థాలు కానీ, విషక్రిములు కానీ, సూక్ష్మజీవులు కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ లోపలికి ప్రవేశించింది అనుకోండి, అది తప్పనిసరిగా శరీరాన్ని కూడా విషపూరితం చేస్తుంది, రుగ్మతలకు గురి చేస్తుంది, భయంకరమైనటువంటి అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది. బయట నుంచి ఏదైనా పదార్థం లోపలికి వచ్చినప్పుడు, పరిసరాల్లో మార్పులు జరిగినప్పుడు శరీరం వెంటనే స్పందించాలి. శరీరం వెంటనే స్పందించి ఆ విష పదార్థాన్ని కానీ, విషక్రిములను కానీ సమూలంగా భక్షించి వేసి శరీరాన్ని కాపాడటానికి మన దేహంలో అద్భుతమైనటువంటి రక్షక వ్యవస్థ ఉంది. అదే వ్యాధి నిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. ఎప్పుడైతే పరిసరాల్లో మార్పు వస్తుందో తప్పనిసరిగా శరీరంలో కూడా మార్పు రావాలి. పరిసరాల్లో సంభవించినటువంటి మార్పుల్ని గ్రహించకపోతే విష పదార్థాలు కానీ, విషక్రిములు కానీ లోపలికి ప్రవేశించి అవి శరీరాన్ని ఆక్రమించి వేస్తాయి. శరీరాన్ని ఆక్రమించినట్లుగా, శరీరాన్ని బలహీనపరిచినట్లుగా రుజువుల ఆధారాలు ఏమిటంటే జ్వరం రావటం, కఫం రావటం, ఒళ్ళు నొప్పులు రావటం, అనీజీగా ఉండటం, ఆకలి తగ్గిపోవటం, నీరసంగా ఉండటం, నిద్రమత్తు ఎక్కువగా ఉండటం, వగైరా వగైరా వగైరా. అలా కాకుండా లోపలికి విష పదార్థం కానీ, విషక్రిములు కానీ ప్రవేశించినప్పుడు వెంటనే యంత్రాంగం స్పందించిందనుకోండి, నిరోధక వ్యవస్థ దాన్ని ఎదుర్కొందనుకోండి, శరీరంలో ఎటువంటి అవలక్షణాలు కనిపించవు. శరీరానికి పుష్కలంగా నిరోధక వ్యవస్థ, నిరోధక శక్తి ఉందని గుర్తుపెట్టుకోవాలి. బయట నుండి లోపలకు ప్రవేశించేటటువంటి ఆ పదార్థాన్ని, సూక్ష్మజీవులను, క్రిములను యాంటీజెన్స్ అంటారు, ప్రతిజనకము అంటారు. లోపలకు ప్రవేశించిన తర్వాత దాన్ని ఎదుర్కొనేటటువంటి రక్షక వ్యవస్థ ఉంటుంది, దాన్ని ప్రతిరక్షకము అంటారు. అది యాంటీజెన్, ఇది యాంటీబాడీ. కాబట్టి యాంటీజెన్ అనేది బలహీనంగా ఉన్నప్పుడు యాంటీబాడీ దాన్ని భక్షించి వేస్తుంది. యాంటీజెన్ లోపలకు ప్రవేశించినప్పుడు ప్రతిరక్షకం వెంటనే స్పందించక బలహీనంగా ఉంటే ఆ సూక్ష్మజీవి కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, విష పదార్థాలు కానీ శరీర అవయవాలను పూర్తిగా తినివేస్తూ ఉంటాయి, బలహీనపరుస్తూ ఉంటాయి. అసలు విషయం ఏంటంటే గత 20,000 సంవత్సరాల మానవ నాగరికతలో మానవుడు ప్రకృతికి దూరమయ్యాడు. అది ప్రమాదకరమైనటువంటి పరిణామం. ప్రకృతికి దూరమైన తర్వాత
కృత్రిమైనటువంటి సృష్టికి శ్రీకారం చుట్టాడు. గృహ వసతి, బట్టలు, వంట, నిప్పు, వసతులు, సౌకర్యాలు వగైరా వగైరా. అంటే మనిషి ఏం చేశాడు? ప్రకృతికి అనుగుణంగా జీవించటం మర్చిపోయాడు. ప్రకృతిని తన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవటం ప్రారంభించాడు. పరిసరాల్లో మార్పులు జరిగినప్పుడు తదనుగుణంగా శరీరంలో మార్పులు జరిగాయి అనుకోండి, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పరిసరాలలో మార్పులు సంభవించినప్పుడు శరీరంలో మార్పులు జరగకపోతే ఏమవుతుంది? శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడిందంటే ఆయుష్ తగ్గుతుంది. శరీరం బలహీనపడిందంటే జీవిత సంకల్పం నెరవేరదు. జీవిత సంకల్పం నెరవేరకపోతే అశాంతి, అసంతృప్తి ఉంటాయి. అశాంతి, అసంతృప్తి ఉంటే ఇక ఆనందానికి అవకాశమే లేదు. అశాంతి, అసంతృప్తి ఎప్పుడైతే ఉంటాయో ఆనందం అనేది కనుమరుగవుతుంది. కాబట్టి జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరణాన్ని వ్యతిరేకిస్తూ మరణించవలసి వస్తుంది. మరణాన్ని వ్యతిరేకించకుండా మరణిస్తే అదే ముక్తి లేక మోక్షం. మరణాన్ని వ్యతిరేకిస్తూ మరణిస్తే అదే బంధం అవుతుంది. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుందో చెప్పండి. శరీరాన్ని ఎలా ఉంచాలి? పటిష్టంగా ఉంచాలి, దృఢంగా ఉంచాలి, శక్తివంతంగా ఉంచాలి, కాంతివంతంగా ఉంచాలి, తేజోవంతంగా ఉంచాలి. ఎంతసేపు శ్రమించినా సరే అలసట అనేది ఉండకూడదు. కాబట్టి శరీరాన్ని కష్టపెట్టాలి, మనసును కష్టాలకు గురి చేయాలి. శరీరానికి రెసిస్టెన్స్ పవర్ పెరగాలంటే శరీరం ప్రతికూలమైన పరిస్థితులలో కూడా తట్టుకొని నిలబడగలగాలి. పరిసరాల్లో తప్పనిసరిగా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పుల నుంచి తప్పించుకోకూడదు. ఆ మార్పులను ఎదుర్కొనగలగాలి. ఆ మార్పులను అధిగమించగలగాలి. ఆ మార్పులకు అనుగుణంగా అంతరంగాన్ని మార్చుకోగలగాలి. మీరు జాగ్రత్తగా గమనించండి. నాగరికత పరిణామంలో తరాలు మారే కొలది శరీరాలు బలహీనపడుతూ ఉన్నాయి. దానికి మూల కారణం ఏంటి? అందరూ కూడా కష్టపడటానికి ఇష్టపడటం లేదు. సులభతరమైన జీవితం కోసమే టెక్నాలజీని విపరీతంగా కనిపెట్టారు. ఇవాళ మనిషి ఎలా తయారాడంటే టెక్నాలజీ నుండి బయటపడలేకపోతున్నాడు. టెక్నాలజీకి అతుక్కుపోయాడు. చుట్టూ భౌతిక సంపద లేకుండా బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా ఆ విషవలయంలో బంధించబడ్డాడు. శరీరం బలహీనపడే కొలది అభద్రతాభావం పెరుగుతుంది. అభద్రతాభావం పెరుగుతుందంటే అధర్మంగానైనా సరే సంపాదించాలి అనేటటువంటి తపన, ఆరాటం ఎక్కువ అవుతాయి. అధర్మానికి అలవాటు పడి నైతిక విలువలు లేకపోతే, మానవత్వం కనుమరుగవుతూ ఉంటే మనిషి లోపల ఉన్నటువంటి జీవుడు ఎలా ఉంటాడు? జీవుడు బలోపేతమవుతాడు. అప్పుడు శరీరం ఏమవుతుంది? బలహీనపడుతుంది. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుందో ఆలోచించండి. శరీరంలో 3 వ్యవస్థలు పటిష్టంగా పనిచేయాలి. 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3 వ్యాధి నిరోధక వ్యవస్థ. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసిందంటే హార్మోన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ 2 కూడా సమర్థవంతంగా పనిచేసేటట్లయితే వ్యాధి నిరోధక వ్యవస్థ, రక్షక వ్యవస్థ
అద్భుతంగా పనిచేస్తుంది. రక్షక వ్యవస్థ అద్భుతంగా పనిచేయటం అంటూ జరిగితే శరీరం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక రహస్యం చెప్తాను. ఎవరికైతే శరీరం ఆరోగ్యంగా ఉంటుందో వాళ్ళు శరీరాన్ని మర్చిపోతారు. ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఆరోగ్యాన్ని గురించి వాళ్ళు పెద్దగా ఆరాటపడరు. ఎప్పుడైతే జబ్బులు సంభవించాయో, రుగ్మతలు సంభవించాయో, దీర్ఘకాలికంగా నొప్పులు బాధలు పెరుగుతూ ఉన్నాయో అప్పుడు ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుంది. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను, ఏది ఆకస్మికంగా జరగదు. ముందు విత్తనం పడుతుంది, తర్వాత దానికి పోషణ కొనసాగించడం ద్వారా అది మొక్క అవుతుంది. ఆ మొక్క పెరిగి తర్వాత వృక్షం అవుతుంది. ఆ వృక్షం నుంచి ఫలాలు వస్తాయి. ఫలాలు వచ్చేంత వరకు ఆ ప్రమాదాన్ని మనం గుర్తించలేం. ఫలాలు వచ్చే దశలో టెస్ట్ చేయించుకుంటే, పరీక్షలు చేయించుకుంటే ఆ రుగ్మత బయటపడుతుంది. ఒక్కసారి రుగ్మత లోపల ఉంది అని తెలిసిందంటే అది మరణ భయానికి దారితీస్తుంది. కాబట్టి మనుషులు ఏమవుతున్నారో ఆలోచించండి. భౌతిక అవసరాల కోసం విశ్రాంతి లేకుండా, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా విపరీతంగా శ్రమిస్తున్నారు. ఆ శ్రమ కూడా ఏమిటి? భౌతికపరమైన శ్రమ తక్కువ, మానసిక ఒత్తిడి ఎక్కువ. పెద్ద పెద్ద ఉన్నత స్థాయి వర్గాల వాళ్ళ మొత్తాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మానసికంగా విపరీతంగా టెన్షన్ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, ఉద్రిక్తత పెరుగుతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. అందుకు మూల కారణం ఏంటి? ఏదైతే జీవితానికి అవసరం లేదో దానికోసం పరితపిస్తున్నారు. ఏదైతే జీవితానికి అవసరమో దాన్ని పోగొట్టుకుంటున్నారు. అవసరమైంది లభించినప్పుడు, ప్రమాదకరమైంది లభిస్తున్నప్పుడు, అవసరమైంది లభించనప్పుడు, ప్రమాదకరమైంది లభిస్తున్నప్పుడు మనసు విపరీతంగా అసంతృప్తికి లోనవుతుంది. తాను కోరుకున్నది ఒకటి, తనకు లభించింది మరొకటి. తాను ఏం కోరుకుంటున్నాడు? ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాడు, సుదీర్ఘ ఆయువును కోరుకుంటున్నాడు, మానసిక ప్రశాంతతను కోరుకుంటున్నాడు, సంతృప్తిని, ఆనందాన్ని కోరుకుంటున్నాడు. కానీ బేసికల్గా ఏమవుతుంది? శరీరం బలహీనపడింది, జబ్బులకు లోనైంది, జీవితకాలం కుదించుకుపోతుంది, అంతరంగంలో అశాంతి ఉంది, అసంతృప్తి ఉంది. ఇదంతా ఎప్పుడు తెలిసింది? జీవిత చర్మాంకంలో తెలుస్తుంది. అప్పటికే చేతులు కాలిపోయాయి. ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? కాబట్టి వేళ్లకు ఆహారం తీసుకోవటం, శరీరానికి తప్పనిసరిగా ఎంతో కొంత విశ్రాంతినివ్వటం, ఆ తర్వాత నిద్రపోవటం, అన్నీ నియమబద్ధంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇవాళ మనుషులు ఏమయ్యారంటే నియమాలను అతిక్రమిస్తున్నారు, ప్రకృతి సూత్రాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి నిద్రపోవలసినటువంటి వ్యక్తులు రాత్రంతా మేలుకొని ఉంటున్నారు. విద్యుత్ సౌకర్యం వచ్చింది, ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చాయి, ఖరీదైన ఫర్నిచర్ వచ్చింది, సమాచారం కోసం టీవీలు, ఇంటర్నెట్లు, వాట్సాప్లు, ఫోన్లు మొత్తం వచ్చాయి. మనిషి ఏమవుతున్నాడు? వాటికి పూర్తిగా అతుక్కుపోతున్నాడు. అనవసరపు నెగటివ్ సమాచారం అంతా లోపలికి బలవంతంగా ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఆ సమాచారం లోపలికి ప్రవేశించిందో కోరికలు బాగా పెరుగుతాయి, ఆశయాలు బాగా పెరుగుతాయి. భగవంతుడికి విరుద్ధమైనటువంటి సంకల్పాల కోసం మనిషి పరితపిస్తూ ఉంటాడు. కోరిక తీరిందంటే మరొక కోరిక మళ్ళా వెంటనే ఉద్భవిస్తుంది. కోరికలు చైను మాదిరిగా కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కోరికల విశ్వవలయంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తికి మనశ్శాంతి ఎందుకుంటుంది? కోరిక తీరినప్పుడు సంతృప్తి,
తీరకపోతే అసంతృప్తి కదా. సంతృప్తి అసంతృప్తి రెండు ఉన్నాయంటే అక్కడ మనసు పనిచేస్తున్నట్లే కదా. మనసు చైతన్యవంతంగా ఉందంటే ఆత్మ మరుగున పడుతుంది కదా. కాబట్టి ఇదంతా ఏమిటి ఆలోచించండి. కాబట్టి ఒకే ఒక విషయం చెప్తున్నాను. అన్నమయ కోశమే అన్నింటికీ ఆధారం. ఆరోగ్యమే జీవిత పరమార్థం. ఆరోగ్యమే ఐశ్వర్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అందమే అందరికీ తరగని ఆస్తి. అంగసౌష్ఠమే అందరికీ అవసరమైనటువంటి మూలధనం. ఫిజికల్ ప్రాపర్టీ గురించి అతిగా ఆరాటపడే వాళ్ళంతా విలువైనటువంటి ఆరోగ్య సంపదను పోగొట్టుకుంటారు. ఆరోగ్య సంపదతో జీవించే వాళ్ళకి భౌతిక సంపద పట్ల ఆసక్తి ఉండదు. ఇప్పుడు అందరూ కూడా భౌతిక సంపద కోసం పరితపిస్తున్నారు, ఆరోగ్య సంపదను పోగొట్టుకుంటున్నారు. ఇంతకు మించిన దురదృష్టం మరొకటి లేదు. కాబట్టి ఆరోగ్యం అనేటటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఆధ్యాత్మిక ప్రయాణంలో కానీ లౌకిక జీవితంలో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే వాళ్ళని కూడా మీరు గమనించండి. ఎక్కువ మంది ఆరోగ్యం కోసం వస్తున్నారు, జబ్బులు తొలగించుకోవటం కోసం వస్తున్నారు. కానీ ఆ జబ్బులు రావటానికి మూల కారణం ఎక్కడుంది? శరీరంలో లేదు, అది జీవుడిలో ఉంది. జీవుడిలో ఉన్నటువంటి బలహీనతలే శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతాయి. మనం శుద్ధి చేయవలసింది భౌతిక శరీరాన్ని కాదు, జీవుడిని శుద్ధి చేయాలి. భౌతిక శరీరానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా సరే అది రాంగ్ ట్రీట్మెంట్ అవుతుంది. జీవుడిని శుద్ధి చేసేటటువంటి చికిత్సను అందించేటట్లయితే అది శాస్త్రీయపరమైన శాశ్వత పరిష్కారం అవుతుంది. శాస్త్రీయపరమైన శాశ్వత పరిష్కారం అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అన్నమయ కోశము అనేది చాలా కీలకమైంది. జీవిత పరమార్థం నెరవేరటానికి అన్నమయ కోశం తప్పనిసరిగా పటిష్టంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకు ఆధ్యాత్మికత ఒక్కటే సమూల శాశ్వత పరిష్కారం. ధర్మబద్ధమైన జీవన విధానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ధర్మంగా జీవించటం అంటే ప్రకృతికి అనుగుణంగా జీవించటం. కనీస అవసరాలతో జీవించే వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు. భౌతిక సంపదను పుష్కలంగా సమకూర్చుకున్న వాళ్ళంతా కూడా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. బాహ్యపరమైనటువంటి సంపద వల్ల మానసిక సంపద తరిగిపోతుంది. మనుషులంతా కూడా జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేనందువల్ల అల్పమైనటువంటి, అశాశ్వతమైనటువంటి, అనిత్యమైనటువంటి భౌతిక సంపద కోసం ఆరాటపడుతూ మనసును పూర్తిగా కలుషితం చేసుకుంటున్నారు. మనసులో ఉన్నటువంటి కలుషితమే శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతుంది. మనసులో కలుషితం ప్రవేశించడం చాలా సులభం, ఆ కలుషితాన్ని తొలగించుకోవటం బహు కష్టతరం. ఇవాళ హాస్పిటల్స్ మొత్తం కూడా నిండిపోతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల విలువైనటువంటి లోతైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. రుగ్మతలు పెరుగుతున్నాయి. ఆ రుగ్మతల నివారణ కోసం చేసేటటువంటి విధానాలు కూడా పెరుగుతున్నాయి. కానీ రోగుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి? మందుల ద్వారా రుగ్మతలు తొలగిపోయే ప్రసక్తి లేదు. మనసును ప్రక్షాళన చేసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనసు కలుషితంగా ఉంటే శరీరం తప్పనిసరిగా రుగ్మతలకు లోనవుతుంది.
మరొక విషయం చెప్తాను, లాస్ట్ అండ్ ఫైనల్. ధర్మబద్ధంగా జీవించే వాళ్ళని ఆ ధర్మమే కాపాడుకుంటుంది. అధర్మంగా జీవిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడి ధనార్జనే ధ్యేయంగా జీవితాన్ని కొనసాగించే వాళ్ళని ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది, హెచ్చరిస్తుంది, వినకపోతే తప్పనిసరిగా భక్షిస్తుంది. కాబట్టి శరీరాన్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచాలి, కాంతివంతంగా ఉంచాలి, తేజోవంతంగా ఉంచాలి. మనిషిని చూడగానే ఈ వ్యక్తి జీవితం సంతృప్తిగా నిండుదనంగా కొనసాగుతుంది అనే భావన కలగాలి. మనసులో నిండుదనం ఉన్నప్పుడు కోరికలు కరిగిపోతాయి. మనసులో వెలితి ఉన్నప్పుడే కోరికలు పెరుగుతూ ఉంటాయి. మనుషులు కోరికలు తీర్చుకోవటం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు పెడుతూ ఆ కోరికల్ని ఇంకా పెంచుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. కాబట్టి బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించుకోండి. నేను మరొకసారి చెప్తున్నాను, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అడుసు త్రొక్కనేలా కాలు కడగనేలా అంటారు. ఒక్కసారి జీవితం రాంగ్ స్టెప్ పడ్డదంటే దాన్ని సరి చేసుకోవటం అసాధ్యమవుతుంది. కాబట్టి లౌకిక జీవితంలో ఎప్పుడైతే ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం ఉంటుందో, నైతిక విలువలు ఉంటాయో, వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి, ఆయువుని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేనే లేదు. మనసులో కలుషితం ఉండి ఎంత సాధన చేసినా ఆ సాధన మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇవాళ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చే వాళ్ళ మొత్తాన్ని మీరు పరిశీలించండి. అధర్మంగా జీవించే వాళ్ళు ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. భౌతికపరమైన ప్రక్రియల ద్వారా ఆరోగ్యాన్ని పొందాలని ఆరాటపడుతున్నారు. అది సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి దేహమే దేవాలయం. ఆ దేహంలోనే దేవుడు ఉంటాడు. దేహంలో దేవుడు ఉండాలంటే దేహం పరిశుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేహం కలుషితంగా ఉంటే అందులో దేవుడు నివసించే ప్రసక్తి లేదు. అటువంటి దేహాన్ని పవిత్రంగా ఉంచుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతిగా అందించి వాళ్ళను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్ది సంతృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తూ జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.